ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్న సీఎం అభిప్రాయపడ్డారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఈ చట్టం ఉంటుందని చెబుతున్నారు. సహజీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్న వారు ఇకపై ఈ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అన్ని యూసీసీ ప్రకారం అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపైన బ్యాన్ విధించారు. యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కార్ పెద్ద ఎక్సర్సైజే చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి ముసాయిదా బిల్లును తయారు చేసింది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. 2024 ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఏకాభిప్రాయం లేకుండా మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇదని కాంగ్రెస్ విమర్శించింది. యూసీసీ అంటే అమల్లో కూడా ఏకరూపకత ఉండాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది.